Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post market analysis of Bank Nifty 21st March. ఈ రోజు మార్కెట్ లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అండ్ లిక్విడిటీ ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు మనం క్లాస్ లో అయితే చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో వీడియో కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ రోజు పోస్ట్ మార్కెట్ ఒకటే చెప్తాను బికాజ్ ఈ రోజు ఫ్రైడే కదా, రేపు ఎలాగో మార్కెట్ ఉండదు, సండే మార్కెట్ ఉండదు. సో మనం ప్రీ మార్కెట్ ఎప్పుడు సండే రోజు చెప్పుకుంటాం కదా, నెక్స్ట్ వీక్ అంతది. సో అందుకే ప్రీ మార్కెట్ ఇప్పుడు చెప్పను, జస్ట్ పోస్ట్ మార్కెట్ లైక్ ఏంటంటే మార్కెట్లో మనకి ఎంట్రీస్ ఎక్కడ వచ్చాయి, మార్కెట్ ఎలా జరిగింది, ఏంటి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలాగే ఏంటి అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, అయితే ఏం జరిగింది అయితే నేను ఏమనుకున్నాను సో మార్కెట్లో కొద్ది డే టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గరికి వచ్చేస్తుంది కదా, లైక్ అనుకున్నాం కదా. ఓకే, సో లైక్ ఆర్డర్ బ్లాక్ అంటే ఆర్డర్ బ్లాక్ కాదు, డే టైం ఫ్రేమ్ ప్రకారం ఈ హై ఉందో చూడండి, ఈ హై ఇప్పుడు బ్రేక్ అయిపోవడానికి దగ్గరగా ఉన్నదన్నమాట. ఆ హై బ్రేక్ అయిపోవడం దగ్గరికి ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, అక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ వస్తుందేమో అని చూసాం. ఓకే, నేనే చెప్పాను రిట్రేస్మెంట్ వస్తుందేమో అని చెప్పాను అనమాట. అయితే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఏమనుకున్నాం, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ ఒకవేళ ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి రేపంతా డౌన్ సైడ్ ఉన్నామని చెప్పేసి అనుకున్నాను. అయితే ఏమైందంటే యాక్చువల్లీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత నిన్న మీకు పాయింట్ చెప్పాను, మనకి ఇక్కడ క్యాండిల్ బ్రేక్ లైక్ ఓకే సారీ ఇది లైక్ ఫ్యూచర్స్, ఇది ఏమంటారు, ఇది ఫ్యూచర్స్ ఇండెక్స్ పెడతాను మనం. ఓకే, లైక్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది, కాకపోతే సెకండ్ క్యాండిల్ అనేది పైకి ఎప్పుడు చెప్తుంటాను, ఫస్ట్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయినా పరే మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు అనుకుంటాం అని. ఓకే, అయితే కాకపోతే నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, నేను వీడియోలో గమనించండి బాగా వెళ్ళి. కొన్ని సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ కింద ఎక్కడో ఉండిపోయాయి, మార్కెట్ దీన్ని టచ్ చేసి పైకి వెళ్తుందా లేదో ఎవరికి తెలుసో తెలియదు అని చెప్పేసి ఆ పాయింట్ చెప్పాను. నేను దీనికి టచ్ అవ్వకుండా మార్కెట్కి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వస్తుందేమో అని అనుకున్నాను. కాకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి టచ్ చేసి పైకి వెళ్ళింది. సో మార్కెట్ బుల్లిష్ ఉన్నది, సపోర్టింగ్ ఫ్యాక్టర్ని టచ్ చేసి మార్కెట్ వెళ్తుంది. ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఇది. ఓకే, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి క్యాండిల్ అనేది అప్సైడ్ క్లోజ్ అవుతుంది. ఎందుకు అంత స్పెషాలిటీ ఏంటంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, ఇక్కడ మనకి పుల్ బ్యాక్, ఇంటీరియర్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. రైట్, సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ని ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ అనేది బ్రేక్ చేసిందంటే ఒక క్యాండిల్ తో బ్రేక్ చేసింది. కానీ మనం ఇప్పుడు లిక్విడిటీ స్వీప్ కోసం ఏం చేసుకుంటాం, ఐదర్ ఒక క్యాండిల్ ఆర్ డబల్ క్యాండిల్. ఓకే, అయితే సెకండ్ క్యాండిల్ నేను ఏమనుకున్నానంటే దీన్ని టచ్ అవ్వకుండా పైకి వెళ్ళి లిక్విడిటీ స్వీప్ చేసుకొని వస్తుంది అనుకున్నాను. కాకపోతే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయ్యి దీన్ని టచ్ చేసి అప్ సైడ్కి వెళ్తుంది. సో ఈ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఐదర్ ఇక్కడ మనం ఏంటంటే ఈ హై బ్రేక్ అయ్యేంత వరకైనా ఆగాలి, లేదంటే ఈ లో ఇది ఉందో చూడండి, ఈ లో బ్రేక్ నేను డిసైడ్ అయిపోయాను. లైక్ నేను డిసైడ్ అవ్వడం అంటే కొద్దిగా తేడాగా అనిపించింది. అందుకే మీకు చెప్తుంటాను, లైక్ మార్కెట్లో మనం ఒక ఎక్స్పెక్టేషన్ చెప్పుకుంటాము, బట్ స్టిల్ ఏంటంటే దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతాం. ఇక్కడ దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి క్యాండిల్ అనేది అప్సైడ్ క్లోజ్ అవుతుంది. ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో అనేది సెకండ్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ రోజు ఎర్లీ మార్నింగ్. సో 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే చూడండి ఇప్పుడు. రైట్, సో చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఏది గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ నుంచి టచ్ చేసి మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇది కంటిన్యూషన్ ఎలా అన్నమాట. ఓకే, గ్యాప్ డౌన్ అయ్యి టచ్ అయ్యి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లభిస్తుంది. అయితే ఇప్పుడు ఎటు సైడ్ వెళ్ళాలంటే మీకు ఎటువంటి అది చెప్పాలంటే యాక్చువల్లీ మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ కూడా లేదు ఇక్కడ. ఓకే, డౌన్ సైడ్కి ఒకవేళ వద్దాం అనుకున్నా ఇది బ్రేక్ చేస్తేనే కదా. ఓకే, ఇది బ్రేక్ చేస్తేనే మనం డౌన్ సైడ్కి వస్తాం, అటు సైడ్ బ్రేక్ చేయలేదు. అప్ సైడ్ కూడా ఇది బ్రేక్ చేస్తే అప్ సైడ్కి వెళ్తాం. సో నీట్గా తర్వాత మార్కెట్ అనేది లిక్విడిటీ అంటే ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ మీద ఐడియా లేకపోతే ఇది నేను చెప్పింది మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది. మన స్టూడెంట్స్కి పాయింట్ అర్థం అవుతుంది. నేను ఎందుకు ఇంత క్లారిటీ స్ట్రెస్ చేస్తున్నాను, మా స్టూడెంట్స్కి అయితే ఇది వ్యాలిడ్గా అర్థం అవుతుంది. ఇది సెకండ్ క్లోజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నేను సపోర్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఒక మాట చెప్పాను, ఆ సపోర్టింగ్ ఫ్యాక్టర్ టచ్ అవుదేమో అనుకొని నేను ఆ పాయింట్ చెప్పాను మాట. కానీ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టచ్ చేసింది కాబట్టి హ్యాపీ, వెల్
వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఇది బుల్లిష్ మార్కెట్, బుల్లిష్ వైపే ఉండాలన్నమాట మనం. ఓకే సైడ్ అక్కడ ఏమిటి, ఫస్ట్ క్యాండిల్ అప్సైడ్కి వెళ్ళింది, సెకండ్ క్యాండిల్ మంచిగా ఈ హైని కూడా మంచిగా బ్రేక్ చేస్తుంది. ఇంకా మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట, ఇంకా కళ్ళు మూసుకొని బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది స్ట్రక్చర్ మ్యాపింగ్. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయ్యి బేరిష్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు. ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు బేరిష్ సైడ్ ఎంట్రీకి అవ్వడానికి. ఓకే సో మీరు ఎటువంటి టైప్ ఆఫ్ బేరిష్ ఎంట్రీ కూడా తీసుకోవడానికి ప్లాన్ లేదు. ఓకే ఒకవేళ బుల్లిష్ ఎంట్రీ కావాలని కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఈ హై బ్రేక్ అయిన తర్వాత నుంచి ప్లాన్ చేసుకుంటారు ఏమున్నది ఈ హై బ్రేక్ అయిన తర్వాత. సో ఏమైంది ఇక్కడ మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్, రైట్. ఓకే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్, పుల్ బ్యాక్, ఇంటీరియర్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్ ఈ ఏరియాకి వస్తే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసేవాళ్ళం, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, కానీ రాలేదు. రాకపోయాక అక్కడ మనకి ఏంటంటే ఇక్కడే మీరు ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే మీకు ఎంట్రీ దొరకలేనట్టు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఏరియాలో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. సో అందుకే నేను చెప్తుంటాను, 2 టైం ఫ్రేమ్స్ బైలాటరల్గా మీరు చూస్తుండాలి. ఒకవైపు ఇది చూస్తుండాలి, అంటే లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడాలి, 1 మినిట్ టైం ఫ్రేమ్ ట్రాక్ చేస్తుండాలి. ఓకే ఇక్కడ ఏమైంది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట. అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలాగంటే ఇక్కడ ఏం చూడండి, ప్రీవియస్ క్యాండిల్ ఒక లోన్ స్వీప్ చేసి పై క్లోజ్ అయిందా, అట్ ద సేమ్ టైం ఇది అన్మిటిగేటెడ్, ఇది ఆర్డర్ ఫ్లో అయినా. ఓకే ఆర్డర్ ఫ్లో ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి అప్సైడ్కి వెళ్తున్న మార్కెట్ అయినా, రైట్. ఆర్డర్ ఫ్లో ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి అప్సైడ్కి వెళ్తున్న మార్కెట్. ఓకే సో లిక్విడిటీ క్యాండిల్, లిక్విడిటీ స్వీప్ చేసిన క్యాండిల్ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి అప్సైడ్కి వెళ్తుంది. ఓకే రైట్. సో అన్ని విధాలుగా మనకి అప్సైడ్కి వెళ్ళడానికి ఫ్యాక్టర్స్ సరిపోతున్నాయి అన్నమాట. ఓకే 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎందులో చూద్దాం. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎందుకు అవుతుంది, ఇక్కడ మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనిపించేస్తుంది. ఎందుకు, ఈ ప్రీవియస్ క్యాండిల్ ఇది ఉందా, ఈ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని ఇక్కడ కనిపించేస్తుంది సింపుల్గా. మీరు మళ్ళీ 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే సో ఇక్కడ మీరు ఇలాగా ఎంట్రీ అయిపోవచ్చు. అంటే అయితే మీరు అనొచ్చు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇది ఉంది కదా, ఇక్కడికి వస్తే ఎంట్రీ అవుతాం కదా, స్మాల్ స్టాప్ లాస్ ఉన్నది ఇక్కడ ఎంట్రీ అవుదాం అని చెప్పేసి అనుకుంటారు, రైట్. నేనైనా కూడా ఇలాగే చెప్తాను, 1 మినిట్ టైం ఫ్రేమ్లో చిన్న స్టాప్ లాస్ వస్తే ఇక్కడ ఎంట్రీ అవుదాం కదా అని చెప్పేసి అదే బెటర్ అనుకుంటాం. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మార్కెట్ ఇదిగోండి ఇలా దీన్ని టెస్ట్ చేసి అప్సైడ్ ర్యాలీ అయిపోతుంటుంది. అలా కాదు, కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, దీన్ని టచ్ చేసి వెళ్తుంది అనమాట. మరి ఎలా ఎంట్రీ అవ్వాలి ఏంటి అంటే ఇది ప్రాబబిలిటీ. ఓకే సో ప్రాబబిలిటీ కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ కొన్ని లాట్స్ యాడ్ చేసుకుంటాం, కొన్ని లాట్స్ అంటే తక్కువ లాట్స్, ఎందుకంటే పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం పెద్ద స్టాప్ లాస్ వస్తుంది, 57 పాయింట్లు వస్తుంది, చాలా పెద్ద స్టాప్ లాస్ ఉంది. నేను ఏదో పెద్ద స్టాప్ లాస్ అంటాను, చాలా పెద్ద అంటే కాదు బట్ స్టిల్ పెద్ద స్టాప్ లాస్ అనమాట. 57 పాయింట్స్ వచ్చేస్తుంది. దానికి తగ్గట్టు చిన్న లాట్స్ వేసుకుంటారు, తక్కువ లాట్స్ వేసుకుంటారు. ఓకే సో ఇక్కడ నుంచి ర్యాలీ అయిపోతే వెల్ అండ్ గుడ్ వెళ్ళిపోయినాయి. లేదు ఇంకా ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకుంటారు, ఏముంది ఇంకొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే పొజిషన్స్ యావరేజింగ్ అవుతుంటుంది. సో మనకి ఇక్కడ నుంచి వెళ్తే టోటల్గా మీకు అది పొజిషన్స్ యావరేజ్ అయ్యి మంచిగా మనీ కూడా మేకౌట్ అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అయిపోతే ఏమవుతుందంటే మీరు ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట. ఓకే సో ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ టచ్ చేసి ఇది మనకి, ఓకే ఫస్ట్ టచ్ చేసి ఇది కాదు. సో ఎంట్రీ ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది, ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతే ఆటోమేటిక్గా ఇగోండి ఈ రోజు మార్కెట్లో అయితే మనకి ఇక్కడ ఎంట్రీ రాలేదు 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం. మరి ఇక్కడ కొన్ని లాట్స్ చిన్న లాట్స్ యాడ్ చేసి ఉంటే ఒక 1 లాట్ యాడ్ చేసినా సరే మంచిదే కదా, ఇక్కడ చాలా మంచిగా ర్యాలీ వచ్చింది. అయితే ఒకటి ఈ ఎంట్రీలో చాలా లొసుగులు ఉన్నాయి. సో లొసుగులు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏం లేదు, అడుగున మనకు లైక్ దగ్గరగా రెసిస్టెన్స్ ఉన్నది. ఈ రోజు ఏదో మార్కెట్ ఇలా పారిపోయిందని చెప్పేసి మనం ఏంటంటే ఇలాగ లెక్కేసుకోకూడదు. యాక్చువల్ చెప్పాలంటే ఏంటంటే అడుగున రెసిస్టెన్స్ అంటే మార్కెట్ ఏంటంటే ఈ డే టైం ఫ్రేమ్ ఉంది కదా, ఈ దీని దగ్గరికి వచ్చేస్తుంది. లైక్ ఏమంటారు, ఇప్పుడు మన ఓవరాల్ టార్గెట్ చెప్పాం కదా, ఇప్పుడు సండే ఎప్పుడు మార్కెట్ ఈ ఏరియాస్లో ఉన్నప్పటి నుంచి మనం ఓవరాల్ టార్గెట్ ఇక్కడ చెప్పాం, అది 3 డేస్లో 4 డేస్లో వచ్చేసి ఈ వీక్లో వచ్చేసింది మొత్తానికి. ఓకే సో అది కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది, ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది, అది సండే మాట్లాడుకుందాము. కాకపోతే ఈ హై దగ్గర నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ కొన్ని ఇంబ్యాలెన్స్ ఉంటాయి కదా, కొద్దిగా రిట్రేస్మెంట్ ఉంటుంది, మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే మళ్ళీ అప్సైడ్కి వెళ్తుంది, రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అప్సైడ్ వెళ్తుంది. కానీ ఆ థియరీ ఏం లేకుండా లైక్ ఏంటంటే మార్కెట్ అనేది చాలా బుల్లిష్గా అసలు ఓవర్ బుల్లిష్ వెళ్ళిపోతుంది. నిన్న ఫెడ్ న్యూస్ కూడా మొన్న ఎప్పుడో ఫెడ్ న్యూస్ కూడా అవి వచ్చిందన్నమాట. లైక్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఏదో వచ్చినట్టున్నది, అందుకే మార్కెట్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా బుల్లిష్గా వెళ్ళిపోతున్నాయి. టెక్నికల్గా చూసుకున్నా సరే బుల్లిష్గా ఉన్నది, ఫండమెంటల్ గా దానికి యాడ్ అయ్యింది. ఇంకేంటంటే ఆగట్లేదు, అక్కడ అసలు ఎంట్రీలు అవ్వకుండా ఆగకుండా వెళ్ళిపోతున్నారు అనమాట మనకి. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఎంట్రీ అయినా సరే దీని టార్గెట్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది ఏంటో చూపిస్తాను చూడండి. ఓకే సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సప్లైస్కి ఇస్తాను చూడండి. మీకు ఇది ఆల్రెడీ నిన్న గీసిన సప్లై ఎర్లీ లైక్ ఓకే ఎర్లీ మార్నింగ్ కాదు, నిన్న దాన్ని టచ్ చేసింది. సో నెక్స్ట్ సప్లై ఎక్కడ ఏంటి అనేది, నెక్స్ట్ సప్లై చూసుకుంటే ఇక్కడ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోని బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం అంటే
ఐదర్ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే రిట్రేస్మెంట్ వస్తుంది అనమాట. ఆ రిట్రేస్మెంట్ భరించిన పర్లేదు. కొన్నిసార్లు ఏంటంటే రిట్రేస్మెంట్ వస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే రిట్రేస్మెంట్ రాదు. ఇదిగోండి ఇలా పారిపోతుంటుంది. ఓకే, సో ఇలా పారిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకెక్కడ మళ్ళీ సప్లై ఉన్నది ఏంటో అని చూసుకుంటే లైక్ యాక్చువల్లీ చెప్పాలంటే మెయిన్ సప్లై చూసుకుంటే ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, ఇది ఎందుకు మెయిన్ సప్లై అంటున్నానో మన స్టూడెంట్స్కి అయితే చాలా వ్యాలిడ్గా తెలుసు. యాక్చువల్లీ చెప్పాలంటే దీని యొక్క ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది ఏంటనేది మన స్టూడెంట్స్కి అయితే చాలా బాగా తెలుసు. బయట వాళ్ళు తెలీదు. బట్ స్టిల్ నేను ఇక్కడ సీక్రెట్ రివీల్ చేయలేను. సో ఏమనుకోకండి, బికాజ్ సీక్రెట్స్ మొత్తం రివీల్ చేయలేను. సో ఇది ఈ సప్లై అన్నమాట. ఓకే, దాని వాల్యూ ఎలా ఉన్నదో ఏందో చూపిస్తాను చూడండి. అయితే అడుగడుగున సప్లైస్ ఉన్నాయన్నమాట. అడుగడుగున సప్లైస్ ఉన్నాయి కాబట్టి సో టార్గెట్ అనేది ఇక్కడ మీకు ఫ్రీగా ర్యాలీ అయిపోయి ఉండొచ్చు, కానీ భయపడుతూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేలా ఉంటారు. ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం లేకపోతే కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం రావాలన్నమాట. సో లైక్ ఏంటంటే కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయినా సరే అంటే ట్రైల్ చేసుకుంటారు. కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిన వాళ్ళు లేదా టోటల్గా ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు అన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాకలా, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే నిన్న మీకు చెప్పలేదు, నిన్న లైక్ మార్కెట్లో చెప్పలేదు. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ నేను అంతవరకు వెళ్తుందేమో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఏంటంటే నేను మార్కెట్ డౌన్ సైడ్ చూసాను, అందుకే మార్కెట్ అంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ దీని వాల్యూ మన స్టూడెంట్స్ తెలుసు అన్నమాట. సో రైట్, సో ఇక్కడ ఏంటంటే అక్కడ గీసాను కదా ఆ ఏరియా. ఓకే, ఆల్రెడీ ఏంటంటే లైక్ ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ ఇంతకుముందు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఓకే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ డౌన్ సైడ్ ర్యాలీ అయింది కదా, అక్కడ ఒక చిన్న ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. అయితే ఇంబ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పేసి డౌన్ సైడ్ ట్రేడ్ అయిపోవడం కాదన్నమాట. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉన్నదో దాని తగ్గట్టు షిఫ్ట్ అవుతాం అన్నమాట. అక్కడ ఏదో ఒక లైన్ తీసుకుంటాం అంతే. ఆ లైన్కి అక్కడ ఏమైనా రెస్పెక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి ఏదైనా వస్తుందో లేదో చూసుకుంటాం అంతే తప్ప అక్కడ నుంచి లైక్ టోటల్ బేరిస్ అది స్టాప్ లాస్ పెట్టి చేసాం కాదు. అది ఇలా బ్రేక్ అయిపోవచ్చు కూడా. ఓకే, సో ఇక్కడ దీని రియాక్షన్ బట్టి మనం మారాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆ లైన్ పెట్టుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర చూడండి మనకి ఇక్కడ. ఓకే, సో లైక్ మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫ్యూచర్స్లో ఫామ్ అవుతుంది, ఇండెక్స్లోని ఫామ్ అవుతుంది. చూడసారా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిపోతుంది కదా ఎంట్రీ అయిపోవడం కాదు. ఓకే, లైక్ ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ లైక్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి లోన క్లోజ్ అవుతుంది. ఎక్కడ ఏ ఏరియా నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, ఎగ్జాక్ట్ లైన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, ఇది చూడండి. ఓకే, అక్కడ ఆ ఏరియా నుంచి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిపోతుంది. అప్పుడే సంబరం కాదు, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా చూద్దాం రండి. లైక్ ఇది ఎంత టైం లైక్ చూసుకుంటే 11:15 to 11:30. 11:15 to 11:30 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో లేదో చూసుకుందాం. లైక్ పుల్ బ్యాక్ ఇంటీరియర్ పుల్ బ్యాక్. ఓకే, 11:15 to 11:30 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. ఓకే, సో ఎప్పుడు వచ్చిందంటే 11:40కి వచ్చింది. అది 11:15 క్యాండిల్. 11:30 లోపు ఇంకా మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. సో మనం ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ని 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం నమ్మలేము. అయితే మీరు 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసి నమ్మలేక ఇంకా సైడ్ అయిపోతుంటారు అన్నమాట 15 minutes. కాకపోతే ఒక పక్కనే వెంటనే 30 minutes టైం ఫ్రేమ్ కూడా చూస్తూ ఉండాలన్నమాట. అంటే లైక్ నెక్స్ట్ వెంటనే 30 minutes టైం ఫ్రేమ్ చెక్ చేయాలి. నెక్స్ట్ వెంటనే టైం ఫ్రేమ్ చెక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది సేమ్ 11:15కి ఓపెన్ అయింది, ఇది సేమ్ 11:15కి ఓపెన్ అయింది. కాకపోతే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ 11:30కి క్లోజ్ అయిపోతుంది. కాకపోతే ఇది 11:45 క్లోజ్ అవుతుంది. అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా 15 minutes యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సేమ్ అయితే ఒకటి మరి ప్రతి దగ్గర ఇలా క్లిక్ అవుతుంది అంటే కాదు. సేమ్ ఇలాగా ప్రీవియస్ క్యాండిల్ హై ఉన్నది, ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ క్యాండిల్ హై ఉండి సేమ్ ఇది లైక్ సేమ్ ఇది 11:15కి ఓపెన్ అయ్యి ఈ 30 minutes టైం ఫ్రేమ్ కూడా 11:15కి అదే లైక్ సేమ్ ఈ రెండు కూడా సిమిలర్ గా ఉండాలన్నమాట. క్యాండిల్ టైమింగ్స్ ఓపెన్ అయ్యి ఇలా ప్రీవియస్ గా హై ఉంటే అప్పుడు వాల్యూ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పే లాజిక్ అన్నమాట. సో అక్కడ ఏమవుతుంది, ఇంకా 15 minutes ఉన్నది, ఇది 11:45 క్లోజ్ అవుతుంది. ఇదేంటి, ఇది 11:30 క్లోజ్ అవుతుంది, ఇది 11:45 క్లోజ్ అవుతుంది అన్నమాట. సో 11:45 క్లోజ్ అయితే ఆటోమేటిక్గా అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తున్నట్టే కదా. మరి ఇక్కడ చూసుకుంటే 11:45లో మంచిగా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చేసింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ట్రెండ్ చూసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏంటంటే బుల్లిష్ ట్రెండ్ లైక్ ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తున్నట్టు కాదు. ఓకే రైట్, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అయితే ఎలా ఎంట్రీ ఏంటి ఎలాగని చెప్పేసి అయితే ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ మనకి ఇక్కడ లైక్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. దాన్ని టచ్ చేసి ఎలాగో మార్కెట్ పైకి వస్తుంది కూడా. ఓకే, పైకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి 1 minute టైం ఫ్రేమ్ లాగా లక్కీగా మనకు చూసుకుంటే ఎక్స్ట్రీమ్ స్టాప్ లాస్ చూసుకుంటే ఇది వస్తుంది అన్నమాట. ఓకే, ఎక్స్ట్రీమ్ స్టాప్ లాస్ మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎంట్రీ అయిపోవచ్చు. ఓకే, బట్
ఇది రిట్రేస్మెంట్ టార్గెట్. దీని టార్గెట్ చిన్నదే ఉండాలి. మీకు ఎప్పుడు చెప్తుంటాను, హయ్యర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ట్రెండ్ ఉన్నది. ఇది రిట్రేస్మెంట్ టార్గెట్. ఓకే, ఇది రిట్రేస్మెంట్. ఇది లైక్ ఏమంటారు దాన్ని, ట్రెండ్ వైపు టార్గెట్ కదనమాట, ఒక లైక్ కౌంటర్ ట్రెండ్ టార్గెట్ మాట ఇది. సో దీని టార్గెట్ అనేది పెద్దది ఉండకూడదు, ఇక్కడ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి అంతే తప్ప మనం ఇంకా లైక్ పిండేస్తాం చేసేస్తాం అని చెప్పేసి వెళ్ళకూడదు. యాక్చువల్ చెప్పాలంటే కిందకి వెళ్ళొచ్చు ఇంకాను. సో చెప్తాను రైట్. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ అయిపోవచ్చు. లేదు నాకు ఇక్కడ ఎంట్రీ అవ్వాలని లేదు అనుకున్నా సరే, అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటో చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఈ ఏరియాకి ఇలాగ అప్ సైడ్ వెళ్తుంది కదా. అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఈ ఏరియా నుంచి మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది చూసారా, అవునా? ఓకే, సో ఈ ఏరియా దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. అంటే మల్టిపుల్ వేస్లో మనకి ఇక్కడ ఈ ఏరియాలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్. ఇది ఆర్డర్ బ్లాక్ లాగా లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్. ఓకే, ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నట్టు. అయితే మీకు ఈ ఏరియాలోనే 15 minutes టైం ఫ్రేమ్లో ఇంకో కన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఈ ఏరియా సేమ్ ఇప్పుడు ఏరియా చెప్పుకున్నాం కదా. 15 minutes టైం ఫ్రేమ్లోనే ఈ ఏరియాలోనే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది ఇక్కడ. అయితే ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి. ఏదంటే ఇది లైక్ ఆర్డర్ బ్లాక్ జోన్, లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన జోన్, 1 minute టైం ఫ్రేమ్ లోకి తీసుకున్న జోన్. ఓకే, సో ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిపోయినా అంటే ప్రీవియస్ క్యాండిల్ ఒక హ్యాండ్ బ్రేక్ చేసి లోన క్లోజ్ అవుతుంది రైట్. అయితే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది లేదు చూద్దాం. 1 minute అదంతా 12:45 టు 12:30 అంటే 1 o'clock లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా లేదు చూద్దాం. 1 o'clock లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే చూడండి మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ది నమ్మలేం. ఓకే, అయితే మీకు ఏం చెప్పాను, మళ్ళీ 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఇది మళ్ళీ 12:45 ఓపెన్ అవుతున్న క్యాండిల్. సేమ్ దీనికి కూడా ప్రీవియస్కి ఇక్కడ ఒక హై ఉన్నది, సేమ్ ఇదే ఏరియా. ఓకే, ఇది అది 12:45 ఓపెన్ అయ్యి 1 o'clock ఓపెన్ అయిపోతే ఇది 1:15 వరకు ఉంటుంది అనమాట. ఓకే, ఈ క్యాండిల్ 1:15 వరకు ఉంటుంది. సో 1:15 వరకు ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది సింబల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఒకటి ఇందాక మీకు చెప్తున్న సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏరియా ఇదంతా అన్నమాట. ఓకే, ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మళ్ళీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 30 minutes టైం ఫ్రేమ్లో ఎలా వర్కౌట్ అవుతుందో అది చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో చిన్న స్టాప్ లాస్ వస్తుంది, అవునా? సో మార్కెట్ రిట్రేస్మెంట్ అయి బ్యాక్ సైడ్ వస్తుంది కదా, ఇక్కడ మనం కళ్ళు మూసుకొని ఈ చిన్న స్టాప్ లాస్ ఇది ఉంది చూడండి, ఈ విక్కిలా స్టాప్ లాస్ ఎంట్రీ ఇచ్చేయచ్చు అనమాట. అయితే ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వలేదు, లైక్ దగ్గరికి వచ్చింది, అంటే దగ్గరికి ఇన్ ద సెన్స్ ఏంటంటే స్టాప్ లాస్ ఇవ్వలేదు. ఓకే, చాలా చిన్న దగ్గరికి అంటే ఇంకా స్టాప్ లాస్ ఇవ్వలేదు, దగ్గరికి వచ్చి కొంచెం భయపడుతుంది అనమాట. వచ్చిన వెంటనే చాలా వాలటాలిటీ మూవ్, చాలా క్విక్గా లైక్ ఏంటంటే చాలా క్విక్గా మార్కెట్లో మనీ ఇచ్చింది మాట. ఇది అసలు నాకు నేను ఈ ఎంట్రీ కంటే ఈ ఎంట్రీలో చాలా సాటిస్ఫై అయ్యాను, బికాజ్ ఈ ఎంట్రీలో క్విక్గా ఎగ్జిట్ అయిపోయాను. బికాజ్ ఏంటంటే దగ్గరగా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేస్తుందన్నమాట. సపోజ్ అంటే లైక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుందన్నమాట. సో ఈ ఎంట్రీలోని మనకి మంచిగా తక్కువ చిన్న స్టాప్ లాస్ కదా, చిన్న స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఎక్కువ లాట్స్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్కువ లాట్స్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం మంచిగా ఎంట్రీ అవ్వచ్చు. లైక్ చూసుకుంటే ఎంత వస్తుంది దీనికి, లైక్ రిస్క్ రివార్డ్ ఎక్కువ వస్తుంది బట్ చూసుకుంటే, బికాజ్ చిన్న స్టాప్ లాస్ కదా. ఓకే, 21 పాయింట్స్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే ఇంకా టార్గెట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా లైక్ యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్ అనేది నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు అంటే ఈ ఏరియా వరకు పెట్టుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే. కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయిపోయిందో అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. లైక్ యాక్చువల్ చెప్పాలంటే ఇది చాలా అంటే కొన్ని ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్లో ఏరియా దగ్గర నుంచి రియాక్ట్, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ సైడ్స్ ఉన్నాయి. ఓకే, బుల్లిష్ సైడ్స్ ఉన్నాయి రైట్, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఇక్కడ వరకు వస్తుందేమో చూశాను. లైక్ ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్స్లో అంటే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. కాకపోతే ఫూల్ చేసి వెళ్ళిపోయింది. అయితే ఫ్యూల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత లైక్ మీకు యాక్చువల్ చెప్పాలనుకుంటే ఇంకో ఎంట్రీ కూడా ఉన్నది. లైక్ ఇక్కడ చూసుకుంటే ఓకే, సో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చు యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, సో యాక్చువల్ చెప్పాలంటే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, అంటే లైక్ నేను ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ నా స్టాప్ లాస్ చేసుకున్నాను. లైక్ చూసుకుంటే ఈ టార్గెట్ మంచిగానే వచ్చింది. లైక్ ఇది మనకు చూసుకుంటే 1:9 అలాగ వస్తుంది అన్నమాట మనకి. ఓకే, ఇక్కడికి 1:7 వస్తుంది. అయితే ఇది ఇక్కడ వరకు వెళ్ళలేదు, ఈ టార్గెట్ వరకు వెళ్ళి ఉంటుంటే బాగున్నాను. కాకపోతే ఇది ఎందుకు ఇక్కడ నుంచి రివర్స్ అయింది కూడా నాకు ఇప్పటికి వచ్చి లాజిక్ తెలియట్లేదు. మీకు ఏమైనా దానికి లాజిక్ తెలుసుంటే చెప్పండి. అంటే నాకైతే ఇక్కడ అయితే ఒకసారి కొన్నిసార్లు
అతిగా ఆలోచించడం కూడా మంచిది కాదు. బికాజ్ మార్కెట్స్ అన్ని టూ మచ్ బుల్లిష్గా ఉన్నాయి, ఫండమెంటల్గా కూడా బుల్లిష్గా ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు టెక్నికల్స్ వర్కౌట్ అవ్వు. అలాగని చెప్పేసి తోసాను, అంటే లైక్ నేను నాకు తెలియలేదు కదా అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సంథింగ్ ఏదో సమ్ టైమ్స్ అవ్వచ్చు. మార్కెట్లో 100% మనకు అన్ని తెలియాలి, అన్ని వర్కౌట్ అవ్వాలని లేదు. అలాగని చెప్పేసి తెలియలేదని చెప్పేసి పొరపట్టుకొని బాధకోవాల్సిన ఏం లేదు. అవ్వలేదంటే అవ్వలేదు, వదిలేయండి అక్కడ. లేదు మీకు ఏదైనా ఆన్సర్ తెలిస్తే నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడి నుంచి ఎందుకు మార్కెట్ రియాక్ట్ అయింది, ఇక్కడి నుంచి ఏంటంటే నేను ఒప్పుకునేవాడిని, కానీ ఇక్కడి నుంచి నాకు అర్థం కావట్లేదు. పోనీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉన్నదా, పోనీ ఏం బ్యాలెన్స్ ఉన్నదా అంటే ఏమీ లేదు. పక్కన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఎప్పుడు నేను అసలు వాటి మీద పెద్దగా నేను పట్టించుకోను. అయితే ఒకటి రైట్, ఈ ఎంట్రీ మాట్లాడేసుకున్నాం కదా, ఇది 1:7 ఎంతో వచ్చింది. లైక్ రిస్క్ రివర్స్ తర్వాత వదిలేండి. సో ఈ బ్యూటిఫుల్ ఎంట్రీస్ ఎలా వచ్చినాయో చూడండి. లైక్ ఎంట్రీస్ ఎలాగా మార్కెట్ ఎలా రీచ్ చేస్తున్నాం ఏంటో చూడండి. సో టార్గెట్ కూడా ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఇక్కడ మంచిగా 150 పాయింట్స్ వచ్చింది, చాలా క్విక్గా వెళ్ళింది కూడా ఇక్కడ మార్కెట్ అనేది, ఎందుకంటే చాలా వాల్టైల్గా మూవ్ అయింది మార్కెట్ అనేది. ఓకే, సో అప్రాక్సిమేట్లీ నాకు అక్కడ లైక్ 160 పాయింట్స్ అలా వచ్చాయన్నమాట. ఓకే, సో మనకి రైట్ చూసుకుంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా వెళ్తుంది కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో ఎంట్రీ ప్లాన్ చేశాను. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను, ఎందుకంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ ఎందుకు ఎంట్రీ ప్లాన్ చేశానంటే బేసిక్గా ఇప్పుడు ఇదేనా డిమాండ్ జోన్ నుంచి వస్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయకపోను, ఆ బ్లైండ్గా నేను వెళ్ళిపోయాను. అయితే ఒకటి ఈ ఎంట్రీ ఓకే, ఇది పెద్దగా స్టాప్ లాస్ ఏం కాదు, పెద్దది ఇక్కడ సంపాదించిన దాంతో ఇక్కడ పెద్దగా మనం ఫరక్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ వేసింది కూడా తక్కువ లాట్స్, పెద్ద లాట్స్ అంటే లైక్ పెద్ద స్టాప్ లాస్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధం లేదు. నాకు పెద్దగా రిస్క్ లైక్ ఏంటంటే నాకు మనీ ఏం కోల్పోలేదు ఇక్కడ. అయితే ఈ ఎంట్రీని కూడా మిస్ లైక్ ఏంటంటే ఎగ్జిట్ అవ్వచ్చు. నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను, ఇది పోతుందని చెప్పేసి లైక్ అర్థమైపోయింది. ఎందుకు ఇది ఎగ్జిట్ అవ్వచ్చు అంటే చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా కదా ఇది. ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడండి, స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తుంటాను. ఇది లాస్ట్ పుల్ బ్యాక్, ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది సరిగ్గా బ్రేక్అవుట్ అవ్వలేదు ఇక్కడ అంటే మీకు ఇక్కడ ఇండెక్స్లో ఫ్యూచర్స్లో ఫ్యూచర్స్లోని బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇండెక్స్లో చూడండి, ఇండెక్స్లో కూడా సేమ్ ఆ ఏరియాలోని. ఓకే, సేమ్ ఇక్కడే ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే, సో అయితే మనం అనుకుంటాం కదా లైక్ ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ ఇది లాస్ట్ పుల్ బ్యాక్ అంటే ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోతే ఇంక డౌన్ సైడ్ ఇంకా కన్ఫర్మేషన్ బాగుంటుంది అన్నమాట, హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు మనం. కానీ ఇక్కడ చూడండి క్యాండిల్ అనేది ఏం చేసిందో, క్యాండిల్ స్వీప్ అయ్యింది. ఓకే, క్యాండిల్ స్వీప్ అయింది. సో ఇలాంటి ఏరియాస్లోని అంటే ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ అయిపోయినా, ఒకవేళ మీరు ఇలాంటి ఏరియాస్లోని ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అని చెప్పేసి ముందే ఇండికేషన్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇండికేషన్ వస్తుంది. సో బెటర్ మీరు అంటే స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు, బట్ స్టిల్ ముందే ఇండికేషన్ ఇస్తుంది. ఇలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, సో తర్వాత చూసుకుంటే ఇంకా లైక్ ఓవరాల్ మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు, బికాస్ మార్కెట్స్ అనే ఇవి ఆల్రెడీ ఫిల్ అయిపోయి, ఇవన్నీ ఫిల్ అయిపోయి మార్కెట్స్ అన్నీ కూడా బుల్లిష్ అయిపోయింది. సో నేను తర్వాత ఏమనుకున్నానంటే లైక్ ఇక్కడ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ, కానీ మార్కెట్ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందని చూసాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ అయిపోయింది, ఇక్కడ టైం లైక్ క్లోజ్ అయిపోయింది. సో ఓకే, ఏదైనా సరే సండే మార్నింగ్ చెప్తాను తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది. నేను మీకు ఇక్కడ బ్యూటిఫుల్గా మొత్తం అంతా అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఈ మార్కెట్ ఇది చూడడానికి ఏమీ లేదు, ఇక్కడ సింపుల్గా అంటే లైక్ కన్సాలిడేషన్ జోన్లో అనిపించవచ్చు, కాకపోతే మల్టిపుల్ వేస్లో మార్కెట్ని ఇలా రీడ్ చేయొచ్చు అన్నమాట. ఇది మంచి ఏరియా, మనకి క్యాప్చర్ చేసుకోవడం చాలా మంచి క్యాప్చర్ పాయింట్ ఇది. ఓకే, సో ఇది చాలా క్విక్ పాయింట్స్ అన్నమాట ఇది. ఓకే, సో తప్పు లైక్ ఏంటంటే వరస్ట్ ఎంట్రీస్ అనుకోకండి లైక్. ఓకే, సో రైట్ అదనమాట ఈరోజు మార్కెట్. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కాంపిటీషన్ చెప్పండి, లైక్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా దీనికి రీజన్ కూడా మీకు ఏమో తెలిసి చెప్పండి. ఓకే, సో ఏమో నాకు తెలియదు, మీకు తెలియచ్చు కదా. అట్ ద సేమ్ టైం చాలా థ్యాంక్స్ అందరికీ. నిన్న ఒక రిక్వెస్ట్ చేసినందుకు అందరూ చాలా వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి నిన్న వీడియో కూడా ఎప్పుడు లైక్ చాలా డేస్ నుంచి లైక్ చూసుకుంటే 5 months నుంచి 100 views అనేది నేను వీడియోస్ చూడలేదు అనమాట. నిన్న చూశాను, నేను చాలా ఆనందం వేసి, అంటే 100 views-కి ఎంత ఆనందపడిపోతున్నాడు అనుకుంటే నాకు అదే ఆనందంగా ఉన్నది. బికాస్ ప్రతిరోజు వీడియో పెడుతుంటే రిపీటెడ్గా 30, 40, 50 అది చూసి నాకు చిరాకు వేసేది. ఇంకా ఇలా కాదు, ఒకసారి అడిగి చూద్దాం అందరినీ. కొంత సబ్స్క్రైబర్స్ని కదిపితే లైక్ ఏంటంటే చాలా మంత్స్ నుంచి సబ్స్క్రైబర్ కౌంట్ అక్కడే ఉండిపోయింది, నాకు స్టక్ అయిపోయింది, అసలు పెరగట్లేదు, వెళ్ళట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి ఇది సజెషన్ అవ్వట్లేదు. సో సబ్స్క్రైబర్ని ఎవరో ఒకరిని గెలికితే ఆటోమేటిక్గా సజెషన్ స్టార్ట్ అవుతుంది.
కనుక ఆటోమేటిక్గా అప్పుడు అది మళ్ళీ పైకి వెళ్తుందేమో, అందుకే రిక్వెస్ట్ చేశాను అనమాట మీకు. సో హెల్ప్ చేశారు. సో అదేవిధంగా మళ్ళీ ఇంకొద్దిగా ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇంకా ప్లీజ్ హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇంత డెప్త్ కాన్సెప్ట్ నాకు తెలిసి మీకు తెలుగులో కానీ, తెలుగునే కాదు హిందీలో కానీ, ఇంగ్లీష్ అంటే మళ్ళీ లైక్ మీకు ఈ ఇండియన్ మార్కెట్స్ రావు. ఇంగ్లీష్లో చెప్పినా సరే నాకు తెలిసి ఇంత డెప్త్గా ప్రతిరోజు మార్కెట్ని మీకు ఎక్కడ చెప్పరు. ఓకే, సో అయితే నేను అన్ని చార్ట్స్ చెప్పకపోవచ్చు, ఏదైనా ఒక చార్ట్ అయినా సరే సింపుల్. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయాను, రేపు సాటర్డే కదా, సో మీకు ఏదైనా చార్ట్ లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ కానీ టెక్నికల్ లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఆర్డర్ బ్లాక్ లైక్ ఏరియాస్ తెలుసుకోవాలి అంటే లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అనాలిసిస్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపు సాటర్డే లైక్ మీకోసం వీడియో పెడతాను. బట్ మెజారిటీ లైక్ ఎక్కువ మంది ఏది అడిగితే అదే చేసి పెడతాను. ఒకటి పెడితే అది నేను చేయలేను. బికాజ్ ఏంటంటే ఒక చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా టైం పట్టేస్తుంది. అలాంటి మీరు డిఫరెంట్ చార్ట్స్ ఇచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే చాలా లెంగ్దీ టైం అయిపోతుంది. అందరికీ చేసి పెడతాను, అడిగిన వాళ్ళు అందరూ చేసి పెడతాను, బట్ మెజారిటీ విన్స్. ఓకే, మెజారిటీ డెమోక్రసీ వరల్డ్ కదా, డెమోక్రసీ ఇండియా కదా, సో డెమోక్రసీ పరంగా ఎక్కువ ఎవరు ఏదైతే దానికి స్ట్రక్చర్ మ్యాపింగ్ అనాలిసిస్ చేసి పెడతాను అనమాట. ఓకే, మీకు ఆ హెల్ప్ చేసి పెడతాను. సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్కువ మంది ఏది అడిగితే అది చేసి పెడతాను. ఓకేనా? సో రైట్, ఓకే సరే మరి ఉంటాను. సండే మార్నింగ్ కలుద్దాం ప్రీ మార్కెట్లోని. రైట్, బాయ్.